హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీకు చెప్పాను కదండి, ఫ్రైడే మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చాక షాపింగ్కి వెళ్తాము అని. పాపం తను రాగానే ఫేస్ కూడా వాష్ చేసుకునేవ్వలేదండి. దాన్ని అలాగే తీసుకెళ్ళిపోయాను ఇంకా షాపింగ్కి. సిఎంఆర్ షాపింగ్ మాల్ అండి. నా చేతిలో కవర్ చూసి మీరు ఎస్ఆర్ షాపింగ్ మాల్ అనుకుంటారేమో. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు లోపలున్న డ్రెస్ ఏమో సిఎంఆర్ షాపింగ్ మాల్ వాడిది, పైన కవర్ ఏమో ఎస్ఆర్ షాపింగ్ మాల్ వాడిది. అక్కడ ఏంటంటే నేను నా చేతిలో డ్రెస్ చూస్తున్నారు కదా లెమనెల్లో, దానికి మ్యాచింగు లెగ్గిన్ తీసుకుందామని చెప్పి వచ్చానమాట. యాక్చువల్గా ఏమైందంటే నేను వేరే డ్రెస్ తీసుకున్నానండి. నేనేం చేశానంటే నా సైజు లేదని చెప్పి 4XL తీసేసుకున్నాను. సైజు చేయించుకోవచ్చులే, పర్వాలేదు నాకు సరిపడా అని. కానీ నేను ఎప్పుడు వెళ్ళి బొటిక్కి వెళ్తే వాళ్ళు అన్నారు, చేయడం అయితే చేసేస్తాము, షేప్ అవుట్ అయిపోతుంది, డ్రెస్ చూడడానికి బాగోదు అన్నారు. ఇంకెందుకని డ్రెస్ ఎక్స్చేంజ్ ఇచ్చేసి వేరే డ్రెస్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారా, మొన్న వెళ్ళాను కదండి, అప్పుడు ఇవేమీ లేవు, మళ్ళీ వాళ్ళు పెట్టారు ఈ డ్రెస్సులన్నీ. చూస్తున్నారు కదా ఎంత బాగుందో డ్రెస్సు. ఇది కాలేజెస్ అమ్మాయిలకి అయితే చాలా బాగుంటుంది ఈ డ్రెస్సు. మీకు బ్యాక్ సైడ్ సేమ్ కలర్లో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి ఒక డ్రెస్సు. ఆ డ్రెస్ కాస్ట్ అయితే కనుక 2500 ఉంది. డ్రెస్ చూస్తే ఏమీ లేదు, కాస్ట్ చూస్తేనేమో 2500 ఉన్నది. మీకు బ్యాక్ సైడ్ డాల్కి వేశారు కదండి డ్రెస్సు. ఇప్పుడైతే అన్నీ అవే ట్రెండ్లో ఉన్నాయి. నేను ఇంచుమించు ఆ మోడల్లోనే తీసుకున్నానండి. అంటే కొంచెం మోడల్ చేంజ్ అయ్యింది. నేను ఏం తీసుకున్నాను ఏంటి అవన్నీ నేను రేపటి వ్లాగ్లో మీకు క్లియర్గా అన్నీ చూపిస్తాను. డ్రెస్ మ్యాచింగు, ఇయర్ రింగ్స్ ఇవన్నీ తీసుకున్నానండి. నాకు మా పాపకి కూడా. చూస్తారు కదా, షాపింగ్ అయిపోయింది, ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మీకు షాపింగ్ కూడా సరదాగా చూపిస్తాను, ఎక్కడ ఏమున్నాయి ఏంటి అన్నది. మేము 3rd ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వస్తున్నాము. మా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి, మా పాప బ్యాక్ సైడు ఆ సెక్షన్ అంతా అయితే గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది. ఇక్కడ నా బ్యాక్ సైడ్ అంతా అయితే వాచెస్ అనమాట. మొత్తం అదంతా వాచెస్ కింద పెట్టారు. చూస్తున్నారు కదా, సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇది. నేను సిఎంఆర్ లక్కీ రెండిట్లోని తీసుకున్నాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మా అమ్మాయి వాటర్ మిలన్ కావాలంది. చూస్తున్నారా, వాటర్ మిలన్ మీద కూడా ఉప్పు కారం వేసుకుని తింటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ టైం వేసుకున్నాం మేము ఉప్పు కారం. ఎప్పుడు ఫ్రూట్లా తినాలి, కానీ దాన్ని కూడా మసాలాలు యాడ్ చేయడం ఎందుకు అనుకుంటాను నేను. చెప్పాను కదండి ఇక్కడ జ్యువెలరీ తీసుకుంటున్నామని. ఇక్కడ ఎందుకో వీడియో తీసుకుంటుంటే వీడియో అన్నది ఎందుకో మధ్యలో బ్లర్ కింద వచ్చింది. అలా ఎందుకు అయింది అన్నది కూడా నాకు అర్థం కాలేదు. ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను జ్యువెలరీ, చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే తీసుకున్నాను, ఇప్పుడు కూడా ఇక్కడే తీసుకున్నాను. మీకు కాస్ట్ ఎంత అయింది ఏంటి అన్నది కూడా క్లియర్గా చూపిస్తాను. ఈచ్ వన్ జ్యువెలరీ కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, మధ్యలో వీడియో ఎలా అవుతుందో, ఎందుకు అలా అయ్యిందో నాకు అసలు అర్థం కాలేదు. మళ్ళీ మేము బయటికి వచ్చాక తీసుకుంటే మళ్ళీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా నాకు మా పాపకి జ్యువెలరీ షాపింగ్ అన్నీ అయిపోయిందిలేండి. మీకు క్లియర్గా చెప్తాను అమౌంట్ ఎంత అయింది ఏంటి అనేది. నేనైతే డ్రెస్సెస్ తీసుకున్నానండి, ఎందుకంటే మా మదరు శారీ తీసుకున్నారు. అలాగా మీకు ఊరెళ్ళాక కూడా నేను ఆ శారీ చూపిస్తాను. ఇక్కడైతే నేను డ్రెస్లే తీసుకున్నాను. సింపుల్గానే ఉంటాయిలేండి డ్రెస్సులు కూడా, మరి హెవీగా అంటే ఏముండవు. నాకేమో నాకు కంఫర్ట్గా ఉండాలి అన్నట్టు చూసుకుని నేను సింపుల్గా మెత్తగా ఉండే క్లాత్లే తీసుకుంటాను. అంతే ఫ్రెండ్స్, బాయ్.